అక్క 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 అమ్మా, అదిగో ప్రేమక్క పిలుస్తుంది. ఏమైందక్క? పాపని స్కూల్లో జాయిన్ చేసావా? ఫీజు ఎంత అన్నారు? లేదు ప్రేమ, పాపని స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. అదేంటక్క, స్కూల్లో జాయిన్ చేసుకోకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, చూడు నీరజ, నువ్వు స్కూల్కే కాదు ఎక్కడికి వెళ్ళినా నువ్వు జైలు నుంచి వచ్చావనే విషయం మర్చిపోమ్మా. అది నీ భవిష్యత్తుకి చాలా మంచిది. అదేంటక్క అలా అంటావ్? టీచర్స్కి అబద్ధం చెప్పకూడదు. సార్ నన్ను ఎక్కడ నేర్చుకున్నావని అడగగానే జైల్లో అని చెప్పాను. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మని నిన్ను ఒక స్కూల్కి తీసుకువెళ్తాను. అక్కడ మాత్రం నువ్వు జైలు నుంచి వచ్చానని కానీ జైల్లో నేర్చుకున్నానని కానీ చెప్పొద్దు, సరేనా? సరే అక్క. అక్క, వెళ్దాం పదండి. వాళ్ళు కూడా జైలు నుంచి వచ్చామంటే అడ్మిషన్ ఇవ్వరేమో. అక్క, మనం వాళ్ళకెందుకు చెప్పాలక్క? చెప్పొద్దు, నేను చూసుకుంటాను. అది నాకు తెలిసిన స్కూల్ అక్క. పద రా నీరజా. అక్క, మీరిక్కడే ఉండండి. ముందు మేడంతో నేను మాట్లాడి తర్వాత పిలుస్తాను. అమ్మా, నేను ఈ స్కూల్లో జాయిన్ అయితే రోజు వీళ్ళందరితో కలిసి ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చమ్మా. అయితే మనం ఈ స్కూల్లోనే జాయిన్ అవుదాం. ఈ స్కూల్లో చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు కదా, పైగా మన ఇంటికి దగ్గరగా ఉంది. సరేలే, ప్రేమక్క అడ్మిషన్ గురించి మాట్లాడటానికి వెళ్ళింది కదా, వచ్చాక చూద్దాం. సరే. పదండక్క. సరే. పద రెండక్క. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. కూర్చో అక్క. చూడండి మేడం, ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ నాకు బాగా కావలసిన అమ్మాయి. ఇదే స్కూల్లో చదువుకుంది. ఇప్పుడు రేపో మాపో టీచర్ అవబోతోంది. ఖచ్చితంగా తను మా స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది కూడా. తను మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది అన్ని వివరాలు చెప్పింది. మీరు కంగారు పడాల్సిందేం లేదు. అదేం ప్రాబ్లం కాదు. అది నేను మేనేజ్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ మేడం. చూడండి, ఇక్కడ ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది. అదేంటంటే పాప ఇప్పటి వరకు ఏ స్కూల్కి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తన వయసు ప్రకారం తను సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదవకుండా డైరెక్ట్గా సెకండ్ క్లాస్లో వేయలేం కదా. మేడం, కుదిరితే సెకండ్ క్లాస్లోనే వేసేయండి. సెకండ్ క్లాస్లో వేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళకి సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. పైగా సెంట్రల్ సిలబస్ ఇది. మరి పాప వాళ్లతో పాటు చదవగలదా? చదువు అంటేనే భయపడుతుందేమో అనిపిస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా పాప ఫెయిల్ అవుతుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. లేదు మేడం, నా కూతురు చదవగలదు. తను చాలా తెలివిగలది.
మినిట్స్లో క్యూబ్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా పెట్టగలిగింది? తనకి క్యూబ్ నేర్పించారా? లేదు మేడం. నేర్పించకపోతే ఇంత ఫాస్ట్గా క్యూబ్ ఎలా సెట్ చేయగలిగింది?